చారు జుట్టు విరుబూసుకుని అలా మేఘాల్లో తేలుతూ మంత్రాలు చదువుతూ ఉంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటీస్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో లేటెస్ట్గా తమిళ్లో రిలీజ్ అయిన పేచి అనే ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీకు తెలిసిందే కదా, హర్రర్ అంటేనే నాకు స్పెషల్ ఇంట్రెస్ట్ అని. ఆ ఇంట్రెస్ట్తోనే మూవీ చూడడం స్టార్ట్ చేశాను. మూవీ అయితే బాగానే ఉంది. ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మాత్రం నేను కాదు కదా, మీరు కూడా ప్రిడిక్ట్ చేయలేరు. అంత సస్పీషియస్గా ఉంటుంది. ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే ఒక ఇద్దరు క్యూట్ కపుల్స్ ఫారెస్ట్లోకి థ్రిల్ ఫీల్ అవ్వడం కోసం ఈ ఫారెస్ట్లో ఏదో ఉందని చెప్తున్నారు. మనం ఏదో కనిపెట్టి తీరాలి. ఇందులో విజువల్స్ కూడా చాలా బాగుంటాయంట. ఎలాగైనా థ్రిల్ ఫీల్ అయిపోవాలి అన్న ఎగ్జైట్మెంట్తో లవర్స్ అయిన వీళ్ళు అడవి మధ్యలో వెళ్తూ ఉంటే వీళ్ళకి కొన్ని స్కేరీ థింగ్స్ కనిపిస్తాయి. బట్ అయినప్పటికీ వీళ్ళేం పట్టించుకోకుండా స్ట్రైట్గా గమ్యాన్నే చేరుకోవాలని వెళ్తూ ఉన్నారు. ఇద్దరు కలిసి సెల్ఫీస్ దిగారు, కాఫీ తాగారు. ఇంకా నిప్పు వేసుకోవాలని కట్టెలు కొడుతూ ఉంటే ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి అతను ఆ కొమ్ము సడన్ గా కట్ అయిన సమయంలో తనని ఏదో ఒక శక్తి వచ్చి కింద తోయేస్తుంది. తిరిగి చూస్తే ఆ చెట్టు లోపల నుంచి నల్లటి ఆకారంలో మామూలుగా చేతబడులు చేస్తారు కదా, అలాంటి ఒక రూపంలో ఒక బొమ్మ తన ముందొచ్చి పడుతుంది. ఇది చూడంగానే మనోడికి చాలా భయం వేస్తుంది. గట్టిగా అరిచి పక్కనున్న తన గర్ల్ ఫ్రెండ్ తో చెప్పాలనుకుంటే తనకి మాటలు రావట్లేదు. ఆ తర్వాత కొంతసేపటికి ఆ దయ్యం అతని ప్రాణాలే తీసేస్తుంది. పక్కనున్న తన గర్ల్ ఫ్రెండ్ ఏంటా అని వెళ్ళి చూస్తే తన బాయ్ ఫ్రెండ్ చనిపోయి ఉంటాడు. తన పక్కనున్న ఆ నల్లటి రూపంలో ఉన్న బొమ్మ చూసిన తర్వాత తను కూడా ఇంకా భయపడిపోతుంది. అండ్ ఆ దయ్యం ఆమెను కూడా చంపేస్తుంది. ఇక్కడే మూవీ టైటిల్ కార్డ్ పడుతుంది. పేచి అన్న టైటిల్ కార్డ్ తో. ఇతని పేరు మారి. ఈ ఏరియాలో లోకల్ బాయ్. ఇతను జనరల్ గా ఫారెస్ట్ లోపలికి వెళ్ళాలని కొంతమంది వస్తుంటారు కదా ఫ్రెండ్స్ అందరూ కలిసి థ్రిల్ కోసం. అలాంటి వాళ్ళని గైడ్ చేస్తూ రిస్ట్రిక్టెడ్ ప్లేస్ కి వెళ్లకుండా ఇతనే మంచి దారిలో తీసుకెళ్లి తిరిగి తీసుకొచ్చేవాడు. ఇదే అన్నమాట ఇతని పని. తన కూతురు అంటే తనకి చాలా ఇష్టం. తర్వాత ఆ రోజు రాత్రి మారి మన హీరో దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ తో, రేపు మీరు అక్కడికి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు నేను చేశాను, మీరు రావడమే ఆలస్యం అని చెప్పి అక్కడి నుంచి వెళ్తే ఈమె పేరు మీరా తన బాయ్ ఫ్రెండ్ తో, ఎందుకు బేబీ ఇదంతా, మనం థ్రిల్ ఫీల్ అవ్వాలి, ఎవరికి తెలియకుండా కదా వెళ్ళాలనుకున్నాం, ఇదెవరు అంటే ఇతను లోకల్ బాయ్వే, మనకి ఎక్కడికి ఎలా వెళ్ళాలో ఏం తెలియదు కదా, ఇతనే మనకి దారి చూపిస్తాడు అని చెప్పి ఫైనలీ నెక్స్ట్ డే మొత్తం ఫ్రెండ్స్ అందరూ రామ్, మీరా, చారు, చరణ్, జై, సేతు వీళ్ళందరూ కలిసి లోపలికి వెళ్ళడానికి చాలా ఎగ్జైటింగ్ గా ఉంటారు. స్పెట్స్ పెట్టుకున్న అతని పేరు జై. తను ఒక ఫోటోగ్రాఫర్ అనమాట. ఒక మాటలో చెప్పాలంటే ఫోటోలు పిచ్చండి అతనికి. అన్ని ఫొటోస్ తో క్యాప్చర్ చేయాలనుకుంటాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అడవి లోపలికి మారి లోపలికి వెళ్ళడానికంటే ముందు మారి కూతురు మారికి ఒక తాయి తీస్తుంది. అడవి లోపలికి వెళ్తున్నావు, జాగ్రత్తగా ఉండని ఆ తాయితో మెడలో వేసుకోమంటుంది. దారిలో వెళ్తూ ఉంటే ఎవరో ఒక పర్సన్ జీప్ లో వచ్చి వీళ్ళని చూసి వెళ్ళిపోతాడు అదోలా. దాంతో మారితో, ఈ ఊర్లో అందరూ నీలాగే ఉంటున్నారేంటి కన్నింగ్ లుక్స్ తో అని చెప్పి, ఎవరో అని అంటే ఇతను మా పక్కూరు వాడితో మనకేం సంబంధం ఉండదులే అని చెప్పి అక్కడి నుంచి వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే జై ఇంతకు ముందు మారి కూతుర్ని మారిని తీసిన ఫోటోని అతను చూపిస్తే చాలా బాగుందంటాడు. ఇలా అందరూ మాట్లాడుకుని ఇంకొంచెం ముందుకెళ్తున్నారు అడవి మధ్యలోకి. దారి మధ్యలో ఒక చిన్న జలపాతం లాగా కనిపిస్తుంది. దాంట్లో స్నానం చేస్తారు, ఆటలాడుకుంటారు, అన్ని బానే ఉంది. సరిగ్గా అప్పుడే వీళ్ళకి ఒక భయంకరమైన దారి కనిపిస్తుంది. రిస్ట్రిక్టెడ్ ఏరియా అన్న బోర్డు ఉండడంతో ఇది కదా మనకు కావాల్సిన థ్రిల్, లోపలికి మనం వెళ్ళి తీరాలని మొత్తం అందరూ దారికి అడ్డంగా ఉన్న ముళ్ళ కంపలన్నీ తీసేసి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటే మారి మాత్రం ఇది రిస్ట్రిక్టెడ్ ఏరియా, నేను చెప్పేది వినండి, ఇక్కడికి వెళ్ళడం అంత సేఫ్ కాదు, దయచేసి నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి అంటే ఒక్కరు కూడా మారి మాట వినరు. ఏంటయ్యా నువ్వు సెక్యూరిటీ గార్డ్గా వచ్చినోడు, సెక్యూరిటీ లాగానే ఉండాలి, మేము లోపలికి వెళ్ళి తీరాలి అని చెప్పి మీరా మారితో అంటుంది. సరే అని చెప్పి తను ఎంత చెప్తున్నా కూడా వినకుండా మొత్తం అందరూ లోపలికి ఎంటర్ అవుతారు. వీళ్ళు ఎంటర్ అవగానే వీళ్ళకి ఒక రెడ్ అలర్ట్ లాగా అన్న ఒక సౌండ్ వినిపిస్తుంది. అది వినంగానే ఏదో క్యాజువల్ గా ఏదో సౌండ్ అయింటుందిలే అని కొంచెం కూడా మారి చెప్తున్నది వినిపించుకోకుండా లోపలికి వెళ్తారు. అక్కడ ఒక ప్లేస్ లో లోయ లాగా ఉంటుంది. చారు అనే ఒక అమ్మాయి లోయ దగ్గరికి వెళ్ళి లోయని చూస్తూ ఉంటే ఏదో ఒక శక్తి వచ్చి తనని కింద తోసేటట్టు తనకు అనిపిస్తుంది. వెంటనే మారి వచ్చి తనని కాపాడుతాడు. చారుని అక్కడి నుంచి మారి తీసుకెళ్తుంటే చెట్టు వెనకాల ఆ దుష్ట శక్తి చెయ్యి కనిపిస్తుంది వాళ్ళకి. ఇప్పుడు కూడా పాపం మారి ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్తున్నా కూడా వాళ్ళు వినరు. మార్నింగ్ నుంచి ట్రావెల్ చేస్తున్నారు కదా,
సో కళ్ళు తిరిగింటుంది అంతే, ఇంకేం కాలేదు అని చెప్తారు. ఇంకొంచెం ముందుకెళ్తారు, ఒక ప్లేస్ లో టెంట్ వేసుకుంటారు, అందరూ హ్యాపీగా చిల్ అవుతారు. ఫోటోగ్రాఫర్ జై ఏమో ఒక ఫోటో తీయాలి, చారుకి ఫోటోలు తీసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. ఈ ఏరియాలో తనని ఫోటో తీయాలని చెప్పి మొత్తం అందరినీ తనని గట్టిగా పట్టుకోండి, నేను ఫోటో తీస్తానని చెప్పడంతో అందరూ చారుని గట్టిగా పట్టుకుంటారు. తన స్పెట్స్ కింద పడిపోవడంతో స్పెట్స్ తీసి తిరిగి కళ్ళకు పెట్టుకునే లోపే సడన్ గా మొత్తం అందరూ మాయమైపోతారు, కనిపించకుండా. ఏంట్రా ఇది, ఇప్పుడే కదా మొత్తం అందరూ ఇక్కడే ఉన్నారు, సడన్ గా ఏమైపోయారు, గాయస్ ఎక్కడికి వెళ్ళారు, ఏమైంది మీకు అని మొత్తం వెతుకుతాడు భయంతో. ఏమైందా వాళ్ళకని చెప్పి అందరూ ఎక్కడికి వెళ్ళినారు, అక్కడే ఉంటారు చెట్ల వెనకాల దాక్కుని జైని ఆట పట్టిద్దాం అనుకుంటారు. జై చూసిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళలేదని నాకు తెలుసు, ఆట పట్టిద్దాం అనుకోండి, భయానికి నాకు మీనింగ్ కూడా తెలియదు, నేను భయపడను అని చెప్పి నేను ఇప్పుడు మిమ్మల్ని ఫోటో తీస్తానని. చారు నువ్వు ఆ చెట్టు వెనకాలే ఉన్నావు నాకు తెలుసు అని ఫోటో తీస్తే ఆ ఫోటోలో నల్లటి రూపంలో దెయ్యం కనిపిస్తుంది. తర్వాత ఆ ఫోటోలో దెయ్యాన్ని చూసి భయపడిపోయి మొత్తం అందరినీ ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం గైస్, నాకెందుకో ఇక్కడ చాలా డేంజర్ అనిపిస్తుంది. వచ్చే దారిలోనే బోర్డు చూసాం కదా, ఇక్కడ నిజంగానే దెయ్యం ఉన్నట్టుంది, నేను దాన్ని చూశాను అంటే ఎవ్వరు నమ్మరు. ఏంట్రా తమాషా చేస్తున్నావా, ఈ రోజుల్లో కూడా దెయ్యాలు అంటున్నావు, థ్రిల్ ఫీల్ అవరా అంటారు. తర్వాత వీళ్ళందరూ ఇంకొంచెం ముందుకు వెళ్తారు, దారి మర్చిపోతారేమో అని చెప్పి ఒక టేప్ తీసుకుని చెట్లకు కడుతూ వెళ్తారు వస్తున్న దారిలో దారి కనిపెట్టడానికి. చారు ఆ నెలకి ఇంకొక అతను సపరేట్ గా వెళ్తూ ఉంటే ఒక బ్యూటిఫుల్ ఇంటిని చూస్తారు. ఆ ఇంట్లో ఎవరు ఉన్నారని వీళ్ళకి అర్థమయ్యి లోపలికి వెళ్ళి చూద్దామని లోపలికి వెళ్ళి చూస్తే చేతబడి చేసింటారు ఎవరో ఇంతకు ముందు, వాడికి సంబంధించిన గుర్తులు కనిపిస్తాయి. చేతబడులతో పాటు రకరకాల శుద్ర పూజలు చేసింటారు. లోపల గోడకి ఇంతకు ముందు మొదట్లో చూసారు కదా ఒక బొమ్మ అలాగే ఉంటుంది. దాన్ని చూడంగానే చారు భయపడిపోయి దాన్ని టచ్ చేయడానికి వెళ్తుంది. సరిగ్గా అప్పుడే ఆ ఆత్మ వీళ్ళ దగ్గరికి అటాక్ చేయడానికి వస్తుంది. ఇది అర్థం చేసుకున్న చారు నేను ఏదో చూసాను అని విండో నుంచి చూస్తే విండో లోపల ఒక ప్లేస్ లో తనకి దెయ్యం కనిపిస్తుంది. అండ్ ఇంకో పక్క చారు అని అలాగే జై మిస్ అయిపోవడంతో వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారని మొత్తం అందరూ థింక్ చేస్తుంటే గట్టిగా చారు శబ్దాలు వినిపిస్తాయి, అరుస్తున్నది. వెంటనే ఎక్కడ శబ్దాలు వస్తున్నాయో అక్కడికి వెతుక్కుంటూ వెళ్తే చారు ఒంటి నిండా బ్లడ్ తో ఏడుస్తూ ఉంటుంది, విచిత్రమైన సౌండ్స్ చేసుకుంటూ. చారు ఏమైంది చారు నీకు, నువ్వు బానే ఉన్నావు కదా అని తనని టచ్ చేయడానికి వెళ్తే విచిత్రంగా నవ్వి జోక్ చేశారా, నేను బానే ఉన్నాను, మిమ్మల్ని ఆట పట్టించడానికే ఇలా చేశాము అని చెప్తుంది. తిరిగి అక్కడ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే జై దగ్గరికి చారు ఇంతకు ముందే వచ్చింటుంది. యాక్చువల్ గా వీళ్ళు చూసింది చారును కాదు దెయ్యాన్ని, దెయ్యమే చారు రూపంలో వీళ్ళకి కనిపించుంటుంది నవ్వుతూ బ్లడ్ తో. ఇంతటితో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్ లోకి వెళ్ళే ముందు మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ ఓపెన్ అవగానే ఏదో చూసి భయపడ్డ చారుని చూసి రామ్ ఇక్కడ జరుగుతున్నది ఏవి మంచిది కాదు, మారి చెప్పింది కరెక్టే, ఇది రిస్ట్రిక్టెడ్ ఏరియా, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని మాట్లాడతాడు. దీంతో మీరా నెలగే చరణ్ ఏం మాట్లాడుతున్నావురా, నువ్వు కూడా వీళ్ళు చెప్తున్నదే చెప్తున్నావేంటి అంటాడు. అసలు ఈ దెయ్యం బ్యాక్ స్టోరీ ఏదైనా ఉందా, ఇక్కడేం చేస్తుంటాను అని మారిని అడిగితే మారి భయంతో పేచి అది ఒక భయంకరమైన ఆత్మ. ఇప్పుడు చారు చూసింది కదా ఒక ఇల్లు, అదే పేచి ఇల్లు. పూర్వం ఇక్కడ జనాలు నివసిస్తూ ఉండేవాళ్ళు. ఒక ముస్లామ ఎప్పటికీ చావకుండా ఉండడం కోసం ఆయుష్ కోసం శుద్ర పూజలు తంత్ర పూజలు చేసేది. నరబలి కావడంతో ఆ ఏరియాలో ఉన్న చిన్న పిల్లల్ని దొంగిలించుకుని వచ్చి చంపేసి పూజలు చేసేది. ఇదంతా ఊర్లో ఉన్న వాళ్ళు గమనించి ఆ ఊరి పెద్దకి చెప్పి పేచి దగ్గరికి వెళ్ళి పేచిని చంపుదామని చూస్తే పేచి ఆల్రెడీ పూజలు చేసి చాలా పవర్ఫుల్ అవడంతో తనని టచ్ చేయడానికి కూడా ఎవరి వల్ల అవ్వట్లేదు. అలాంటి ఒక సమయంలో ఆ ఊర్లో ఒక స్వామీజీ ఏం చెప్తాడంటే ఆ పేచి చాలా పవర్ఫుల్ గా మారిపోయింది, అన్ని నర్బలు చేసింది కాబట్టి చనిపోయిన వాళ్ళందరి ఆయుష్ ఇప్పుడు తనకి వచ్చింది. ఆ భయంకరమైన పేచిని అంతం చేయడం ఆ దేవుడి వల్ల కూడా కాదు, కేవలం దీనికి ఒక దారే ఉంది. అదేంటంటే పేచిని ఏదో విధంగా చంపేసి తన ఆత్మని బంధించాలని ఆ ఊర్లో కొంతమందిని సెలెక్ట్ చేసి మంత్రించిన తాయెత్తులిచ్చి నిప్పు కట్టెతో పేచి మీద అటాక్ చేయడానికి అతను పంపిస్తాడు. పేచిని ఎవరు డైరెక్ట్ గా కళ్ళతో చూడకుండా తన వెనకాల నుంచి అటాక్ చేసి తనని చంపేయండి, ఆ తర్వాత తన ఆత్మని నేను బంధిస్తాను ఒక చిన్న బొమ్మలో అని చెప్పి ఇంటి చుట్టూ వెళ్ళి నిప్పు కట్టెలతో ఫైనలీ పేచి మీద అటాక్ చేసి తనని చంపేసి తన ఆత్మని ఒక చిన్న బొమ్మ రూపంలో ఉండేలాగా చేసి ఒక చెట్టుకి ఆ బొమ్మని మొలతో కొట్టి చుట్టూ
చుట్టూ కంచెలాగా వేసి ఇది పేచి ఏరియా, ఇక్కడ నుంచి ఈ ఏరియాలోకి మనం ఎవరం రాకూడదు, ఒకవేళ ఈ బొమ్మ గనక మళ్ళీ బయటకు వస్తే పేచి మళ్ళీ వస్తుంది, మళ్ళీ నరబలి కోరుకుంటుంది, ఇది ఇక్కడ ఉన్నంత వరకు మనం అందరం సేఫ్ గానే ఉంటాము అని చెప్పి ఆ ఏరియాకి రిస్ట్రిక్టెడ్ ఏరియా అన్న బోర్డు పెట్టించి మంత్రించిన తాయితలంతా కడతారు. ఇది జరిగింటుంది. ఇప్పుడు పేచి ఏరియాలోకి వీళ్ళు వెళ్ళడం వల్లే ఇదంతా జరిగింటుంది. పేచి గురించి తన బ్యాక్ స్టోరీ గురించి వీళ్ళందరూ విన్న తర్వాత సరే ఓకే మేమందరం డిసైడ్ అయిపోయాం వెళ్ళిపోతామని మొత్తం అందరూ వెళ్తూ ఉంటే ఫోటోగ్రాఫర్ అయినటువంటి జై నా కెమెరా కనిపించట్లేదు, నేను వెళ్ళి కెమెరా తీసుకొస్తానని లోపలికి వెళ్తుంటే మళ్ళీ మారి పిచ్చా నీకు ప్రాణాలే పోతుంటే నీకు ఇప్పుడు కెమెరా ఇంపార్టెంట్ అయిందా రా అని అంటే కెమెరా నాకు చాలా ఇంపార్టెంట్ బాస్, ఆ కెమెరా 5 లక్షలు, ఆ కెమెరాని మాత్రం తీసుకొచ్చేస్తానని లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత కెమెరా ఉన్న ప్లేస్ లో వెళ్ళి కెమెరాని తీసుకొచ్చిన తర్వాత ఆ కెమెరాలో కొన్ని విజువల్స్ రికార్డ్ అయి ఉంటాయి. అదేంటంటే ఇంతవరకు తన పక్కనే ఉండింటాడు కదా మారి, తను దయ్యంగా వచ్చింటాడు. ఐ మీన్ దయ్యమే మారి రూపంలో వచ్చింటుంది. ఇంకా వెంటనే ఇక్కడ ఉంటే మనకి సేఫ్ కాదని గట్టిగా అరుస్తూ మారి దగ్గర నుంచి స్పీడ్గా వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు. పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే పేచి తన మీద అటాక్ చేస్తుంది. నల్లటి రూపంలో ముసలిది అయిపోయి ఉంటుంది కదా పేచి, అతని మీద అటాక్ చేసి తన ఇంట్లోకి తీసుకెళ్తుంది. ఇల్లు లోపలికి వెళ్ళంగానే డోర్స్ అన్ని లాక్ చేసి పేచి తన మీద అటాక్ చేస్తుంది, తనని చంపడానికి ప్రయత్నిస్తుంది ఘోరంగా. ఇంకో పక్క కెమెరాని తీసుకెళ్లడానికి వెళ్ళిన జై ఇంకా తిరిగి రాలేదని మారి అండ్ అలాగే చరణ్ వీళ్ళందరూ వెతుకుతూ ఉంటే జైకి సంబంధించిన బ్యాగ్ కెమెరా అక్కడే ఉంటుంది. జైని ఆ పేచి చంపేసింది, ఇంకా మన ప్రాణాలు కాపాడుకోవాలంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని మారి అనడంతో నువ్వే జైని ఏదో చేసి నాటకాలు ఆడుతున్నావని మీరా అంటుంది. దీంతో నేనేం చేస్తాను మిమ్మల్ని, మీరు ప్రాణాలతో ఇక్కడ నుంచి బయటపడాలని ఉంటే ఇక్కడ నుంచి రండి అని నేను వెళ్తున్నానని వాళ్ళని వదిలేసి వెళ్తూ ఉంటే సేతు మారి మీద గొడవకి వెళ్తాడు. వీళ్ళిద్దరిని వెతుకుతూ ఉంటే ఒక ప్లేస్ లో చారు చుట్టూ విరిబిసుకుని మంత్రాలు చదువుతూ అలా గాల్లో పైకి లేస్తుంది. పైకి లేచిన చారు మిస్ అయిపోవడంతో పేచి తనని తీసుకెళ్లిపోయిందని భావించి అక్కడి నుంచి పారిపోదామని మారి ఎంత అంటున్నా కూడా మీరా అని అలాగే చరణ్ సేతు వీళ్ళు ముగ్గురు మా ఫ్రెండ్స్ ని కాపాడుకుని ఇక్కడ నుంచి వస్తామని చెప్తున్నారు. అండ్ ఒక స్టేజ్కి వచ్చేసరికి పేచి దెయ్యం మీరా మీద కూడా అటాక్ చేస్తుంది. తన ఇంట్లోకి తీసుకెళ్లి లోపలున్న మీరాని చూసి చరణ్ అని అలాగే సేతు లోపలికి వెళ్ళి మీరా ఏమైంది నీకు, లోపల నిల్చుకుని ఏం చేస్తున్నావు అంటే సడన్ గా పేచి దెయ్యం రూపంలో మీరా మొహంలో కనిపిస్తుంది. భయపడిపోతారు వీళ్ళు. అక్కడ నుంచి గట్టిగా అరుచుకుంటూ తప్పించుకుంటారు. రక్తపు గాయాలతో జై అక్కడ నుంచి పేచి దెయ్యం నుంచి తప్పించుకొని వస్తూ ఉంటే సేతు అతను చూసి రే ఏంట్రా ఇది ఇలా చేసుకున్నావు, రా ఇక్కడ నుంచి బయటపడదామని జైని తోడుకుని వెళ్తూ ఉంటే జై ప్లేస్లోకి పేచి దెయ్యం వచ్చేస్తుంది. పేచినే జైగా సేతు దగ్గరకు వచ్చింటుంది. సేతుని అటాక్ చేయడానికి సేతు సడన్గా పక్కకు తిరిగి చూస్తే నల్లటి రూపంలో ముసలామిగా ఉన్న పేచిని చూసి భయపడిపోతాడు. పేచి ఇంట్లో నుంచి మీరాని ఎలాగోలాగా రామ్ కాపాడి బయటకు తీసుకొస్తాడు. మారిని చూసి ఏంట్రా నువ్వు, సార్ ఏంటి సార్ మీరు, కనీసం మీరైనా ఇప్పటికైనా నమ్మండి, జరుగుతున్న హత్యలన్నిటికీ కారణం ఆ పేచి దెయ్యమే, మనం ఇక్కడ నుంచి ప్రాణాలతో బయటపడాలంటే ఒక దారి ఉంది, నా దగ్గర తాయెత్తు ఉంది, ఈ తాయెత్తు అప్పట్లో మా ఊర్లో ఒక స్వామీజీ మంత్రిచ్చిచ్చింది, ఈ తాయెత్తుకి పేచి దెయ్యం భయపడుతుంది, మిస్ అయిన వాళ్ళు ఎలాగో మిస్ అయిపోయారు, వాళ్ళు ఇంకా మనకి కనబడరు, కనీసం మీరైనా బ్రతకండి, నాతో పాటు వచ్చేయండి అని మీరాని రామ్ని చేయి పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్తాడు. వెనకాల నుంచి ఎలాంటి శబ్దాలు వస్తున్నా ఏం జరిగినా వెనక్కి కూడా తిరిగి చూడకుండా నాతో పాటు వచ్చేయండి అని ఆల్మోస్ట్ ఇంకా ఎగ్జిట్ దారిలోకి వచ్చిన తర్వాత చెయ్యి జారి కింద పడిపోతుంది. మీరా లోపలనే ఉంటుంది రెస్ట్రిక్టెడ్ ఏరియాలో. వీళ్ళిద్దరూ బయటకు వచ్చేస్తారు. లోపల ఎలాగైనా మీరాని కాపాడాలని చెప్పి రామ్ మళ్ళీ లోపలికి ఎంటర్ అవుతాడు. తాయెత్తుని తీసుకుని తను తీసుకోడు, ఎలాగో తను బయటకు వచ్చేసాడు, తనకి ఇంకా తాయెత్తు అవసరం లేదని మారినే వాళ్ళ సేఫ్టీ కోసం తాయెత్తుని రామ్ చేతికిచ్చేసి ఉంటాడు తనకి తెలియకుండా. కొంత దూరం లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే మారిని ఆ పేచి దెయ్యం చెట్టు కింద చంపేసి ఉంటుంది. తర్వాత మొత్తం శూన్యం. రామ్తో పాటు వచ్చిన మారి, మీరా, చారు, చరణ్, జై, సేతు అందరినీ ఆ పేచి దెయ్యం తినేసింది, చంపేసింది. ఎవరిని కాపాడలేకపోయాను అన్న బాధతో బయటకు వచ్చి చూస్తే ఒక జీప్ వస్తుంది. ఇంతకుముందు వాళ్ళు అక్కడికి వస్తుంటే ఒక ఆయన వాళ్ళని చూసి వెళ్ళింటారు కదా, ఆయనకి సంబంధించిన జీప్ అది. ఇంకా వెంటనే జీప్ దగ్గరికి వెళ్ళి లోపల చూస్తే ట్విస్ట్ ఏంటంటే జీప్ లోపల మీరా కనిపిస్తుంది. వెంటనే అతను రామ్ మీద అటాక్ చేస్తాడు. కళ్ళు తెరిచేలోపే రామ్ మళ్ళీ ఆ పేచి దెయ్యం ఇంటి లోపల ఉంటాడు.
గాయాలతో వీళ్ళిద్దరూ రామ్ని కొడుతూ ఉంటారు. యాక్చువల్గా ఏం జరిగింటుందంటే రామ్ అన్నలాగే మీరా వీళ్ళిద్దరూ లవర్స్ అయి ఉంటారు. మీరా పక్కాగా ప్లాన్ చేసి మరి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఇక్కడ తీసుకొచ్చింటుంది పేచీ దెయ్యానికి నరబలి ఇవ్వడానికి. పేచీ దెయ్యానికి మీరాకి సంబంధం ఏంటంటే మీరా వాళ్ళ బామ్మకి ఆ పేచీ దెయ్యం వాళ్ళ బామ్మకి పేచీ దెయ్యం కలలో కనిపించి నరబలి కోవడంతో ఆల్రెడీ మూవీ మొదట్లో చూసారు కదా, ఒక 2 ప్రాణాలు తీసేసి ఉంటుంది క్యూట్ కపుల్స్ది. అవి సరిపోకపోవడంతో కల్లో కనిపించి వాళ్ళ బామ్మని అడిగింటుంది. వాళ్ళ బామ్మ మీరాని హెల్ప్ అడిగి ఇలా చేసింటుంది అడవి మధ్యలోకి అందరినీ తీసుకెళ్లేలాగా. మీరా అలాగే ఇంకొక అతను రామ్ని పేచి దెయ్యానికి నరబలి ఇచ్చేసి బయటకు వచ్చేస్తారు. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. తర్వాత కొద్ది రోజులకి ఇంకో కొంతమంది మళ్ళీ అడవిలోకి వస్తారు. నెక్స్ట్ పార్ట్ లో చూడాలి ఇంకేం జరుగుతుందని. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. నాకైతే చివరిలో వచ్చిన ట్విస్ట్ బాగానే ఉంది కానీ ఏంటో కన్విన్సింగ్ గా అనిపించలేదు. మీకు ఎలా అనిపించింది అనేది చెప్పేయండి. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీతో మీ ముందు ఉంటాను. అంతవరకు హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.